కట్టడానికి డబ్బు అడిగానే, ఏం చేశారు? 15,000 ఇచ్చాగా. దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావు అదే? అది వల్లకాడే. అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించినా? అయ్యో, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేనిదే హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్తా కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్యాభర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు. లోపలికి పద. మీరు నన్ను ఎటు నడి రోడ్డు నిలబెట్టిపోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నాం. ఆ దస్తావేజులు చింపి పారేస్తే పీడ వదిలిపోతుంది. నేను చెప్పాను వినండి. నేను సత్యమూర్తికి తిరిగి ఇచ్చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగి ఇచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణే. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? నాలుగు నరం లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ ఈ బీరువాలో నా కంట పడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి. దానికి ఆఫీస్లో రేపే శంకుస్థాపన చేస్తాను.